ఓం నమ శివాయ. సూర్యాస్త సమయం నుంచి 2 గంటల 24 నిమిషాల సమయాన్ని ప్రదోషకాలమని, కొందరు సూర్యాస్త సమయమయ్యాక 3 గడియలు ప్రదోషో రజనీముఖం, రాత్రికి ఆరంభ కాలమే ఈ ప్రదోష సమయమని, కొందరు ప్రదోష సమయం ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ప్రదోషమంటే అది ఒక కాల విశేషము. ప్రదోషమంటే పాప నిర్మూలన అని అర్థము. ప్రతిరోజు సూర్యాస్తమయ సమయములో చంద్రుడి కదలికల వలన ఏర్పడునది ప్రదోషము. అనగా చంద్రుడి గతి వలన ఏర్పడే తిథుల సందులలో సూర్యాస్త సమయము అయితే అప్పుడు ప్రదోషము అంటారు. కాబట్టి ప్రతిరోజు సూర్యాస్త సమయమునకు తిథి మారితే అప్పుడు ప్రదోషము కలిగే అవకాశం ఉంది. దోషాలను హరించే ప్రశస్తమైన కాలాన్ని ప్రదోషకాలం అంటారు. సూర్యుడు అస్తమించే సమయంలో తిథి మారితే అది ప్రదోషకాలం. ప్రదోషకాలం రాత్రికి ప్రారంభం వంటిది. అయితే ఆ సమయంలో పార్వతితో కలిసి పరమేశ్వరుడు అర్ధనారీశ్వరునిగా అతి ప్రసన్నుడై దర్శనమిస్తాడు. శనివారం, త్రయోదశి, ప్రదోషం 3 కలిస్తే అవి శుభగడియలుగా పరిగణించవచ్చు. గ్రహపీడ నివారణకు, శని ప్రభావంతో ఇక్కట్లు పాలవుతున్న వారికి శని ప్రదోష సమయం దైవానుగ్రహ కాలంగా పరిగణిస్తారు. ప్రదోషకాలం అంటే ఏమిటి, ప్రదోష వ్రతాన్ని ఎలా చేయాలి అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనము రోజు ఎన్నో పాపకర్మలు చేస్తుంటాము. వాటి ఫలము వలన మనకు మనమే కొన్ని ప్రతిబంధకాలను తెచ్చుకుని మన పురోభివృద్ధికి ఉన్న అవకాశాలను పరిమితం చేసుకుంటున్నాము. మన పాపకర్మ ఫలమును నిర్జీవం చేయాలంటే పుణ్యకర్మలు చేయాలి. ఈ త్రయోదశి ప్రదోషము మనకు దేవుడిచ్చిన వరము. అయితే ప్రదోషకాలంలో పరమేశ్వరుడు ఏకకాలంలో 2 రూపాల్ని ప్రదర్శిస్తూ ఎడమ భాగాన పార్వతి, రెండవ భాగమున పరమేశ్వర రూపంగా అర్ధనారీశ్వరుడిగా దర్శనమిచ్చే కాలం ఈ ప్రదోషకాలమని చెప్పబడినది. పరమశివుడు సదా ప్రదోషకాలంలో హిమాలయాల్లో కొన్ని పుణ్యక్షేత్రాలలో నాట్యం చేస్తూ ఉంటాడు. ఆనందంగా ఉన్నప్పుడు మాత్రమే కాదు, దుష్ట సంహారం చేస్తున్నప్పుడు కూడా స్వామి నాట్యం చేస్తూ ఉంటాడు అనేది విదితం. గజాసురుణ్ణి సంహరించేటప్పుడు అంధకాసుర సంహారంలోనూ శివుడు చేసిన నృత్యం భైరవ రూపంలో మహాభయంకరంగా ఉంటుంది. నిరాకారంలో ఉన్న శివుడు ఆనందం కోసం రూపాన్ని ధరించి ఆనంద తాండవ నృత్యం చేస్తాడని నృత్య రత్నావళి ద్వారా మనకు తెలుస్తుంది. అయితే త్రయోదశి ఆదివారం వస్తే రవి ప్రదోషం అంటారు. త్రయోదశి సోమవారం వస్తే దాన్ని సోమ ప్రదోషం అంటారు. త్రయోదశి మంగళవారం వస్తే భూమ ప్రదోషమని అంటారు. అదే త్రయోదశి బుధవారం వస్తే బుధ ప్రదోషం అంటారు. త్రయోదశి గురువారం వస్తే గురు ప్రదోషం అంటారు. త్రయోదశి శుక్రవారం వస్తే శుక్ర ప్రదోషం అంటారు. త్రయోదశి శనివారం వస్తే దాన్ని శని త్రయోదశి అని, శని ప్రదోషం అని పిలుస్తారు. అన్ని త్రయోదశులలోనూ శివ పూజ తప్పనిసరి. ప్రదోష వ్రతం ఆచరించే విధానం కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రదోష సమయంలో రోజు వస్తున్న త్రయోదశి నాడు వచ్చే ప్రదోష సమయం చాలా పవిత్రమైనది. ఈ సమయంలో ప్రదోష వ్రతాన్ని ఆచరించి ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండి శివారాధన చేస్తూ శివునికి అభిషేకాలు చేస్తే చాలా మంచిది. త్రయోదశి వ్రతాన్ని ప్రదోష వ్రతమని అంటారు. ప్రతి నెలలో వచ్చే 2 త్రయోదశుల్లోనూ త్రయోదశి వ్రతం చేయాలి. అంటే శుక్లపక్ష త్రయోదశి, కృష్ణపక్ష త్రయోదశులన్నమాట. శుక్లపక్ష సోమవారం నాడు లేదా బహుళపక్ష శనివారం నాడు త్రయోదశి కలిసి వచ్చినప్పుడు కనుక త్రయోదశి వ్రతం చేస్తే ఫలితం మరీ విశేషంగా ఉంటుంది. ప్రదోషకాలంలో ఈశ్వరుని ఆలయంలో జరిగే అభిషేకాలను దర్శించే వారికి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం. ముఖ్యంగా ఈశ్వరునికి జరిగే అభిషేకంతో పాటు నందీశ్వరునికి జరిగే అభిషేకాన్ని వీక్షించే భక్తులకు పుణ్యఫలం సిద్ధిస్తుందని నమ్మకం. శనివారం నాడు గాని, సోమవారం నాడు గాని ప్రదోష సమయాన శివ ఆరాధన చేసినట్లయితే కర్మదోషాలు తొలగి సుఖశాంతులు పొందవచ్చును. సోమవారం కాని, శనివారం కాని శని కర్మకారకుడు.
శివుడు సంహారకారకుడు కావున శని ప్రదోష సమయాన శివారాధన చేయడం ఉత్తమం. వ్రతం ఆచరించేవారు త్రయోదశి నాడు ఉదయాన స్నానం ఆచరించి శివుని పూజించి శివనామ స్మరణతో సూర్యాస్త సమయం వరకు గడపాలి. ఉపవాసం చేయలేని వారు పాక్షిక ఉపవాసం జరపవచ్చు. అంటే పాలు, పళ్ళు వంటివి తిని గడపవచ్చు. సాయంత్రం పూజ జరిపిన తర్వాత ఆహారం తీసుకోవచ్చు. అయితే త్రయోదశి నాడు ఉడికించని పదార్థాలను స్వీకరించి మరుసటి రోజు వండిన ఆహారం భుజించాలి. అంటే వ్రతం నాడు పక్వ పదార్థాలను నిషేధం అని చెప్తారు. సూర్యాస్త సమయానికి 1:30 గంటల మునుపు ప్రారంభమయ్యే ప్రదోషకాలం సూర్యాస్త సమయం తర్వాత 1 గంట వరకు ఉంటుంది. ఈ సమయంలోనే ప్రదోష వ్రతం నిర్వహించాలి. అంటే 2:30 గంటల పాటు పూజ జరుగుతుంది. ప్రదోషం సందర్భంగా త్రయోదశి రోజున ఉపవాసం ఉండి ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. సాయంత్రం ఈ పూజ జరుగుతుంది. ఏ వయసు వారైనా స్త్రీ పురుష భేదం లేకుండా ప్రదోష వ్రతం ఆచరించవచ్చు. స్కంద పురాణం ప్రకారం ప్రదోష వ్రతాన్ని 2 విధాలుగా ఆచరించవచ్చు. మొదటిది రాత్రి పగలు ఉపవాసం ఉండి రాత్రి జాగరణం చేయడం. రెండవ విధానం కింద సూర్యోదయం నుండి సూర్యాస్త సమయం వరకు ఉపవాసం చేయడం. సాయంత్రం శివపూజ జరిపిన తర్వాత ప్రసాదం స్వీకరించి వ్రతం పూర్తి చేయడం. నిర్వహించే వారి ఓపిక సానుకూలత ప్రకారం వ్రతం జరపవచ్చు. అయితే వ్రతాన్ని మొదలుపెట్టేటప్పుడు ముందుగా గణేశుణ్ణి పూజించి తర్వాత శివపార్వతులతో పాటు సుబ్రహ్మణ్య స్వామి, నందిని కూడా పూజ చేస్తారు. శివలింగానికి పాలు, పెరుగు మొదలగు ద్రవ్యాలతో అభిషేకం చేస్తారు. తరువాత బిల్వదళాలతో పూజ చేస్తారు. ప్రదోష కాలంలో బిల్వదళాలతో శివునికి పూజ చేయడం వల్ల అద్భుత ఫలితాలు ఉంటాయి అని భక్తులు గట్టిగా నమ్ముతారు. తరువాత ప్రదోష వ్రత కథ శివపురాణం శ్రవణం చేయాలి. మహామృత్యుంజయ మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. పూజ ముగించిన తర్వాత శివాలయానికి వెళ్తారు. ప్రదోషం రోజు శివాలయంలో ఒక దీపం వెలిగించిన అనేక రెట్లు ఫలితం ఉంటుంది. స్కాంద పురాణం ప్రకారం ఈ వ్రతం భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారికి అన్ని కోరికలు నెరవేరుతాయి. అలాగే ఆరోగ్యం, ఐశ్వర్యంతో పాటు మహాశివుడు మంచి ఆనందకర జీవితం ప్రసాదిస్తాడు. ముఖ్యంగా శివభక్తులు ఈ వ్రతాన్ని అత్యంత నియమనిష్టలతో ఆచరిస్తారు. అయితే ప్రదోష వ్రత యొక్క ఫలితాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ప్రదోష వ్రతం వలన కుటుంబంలోని ఇబ్బందులు తొలగిపోతాయి. అపవాదులు దూరమవుతారు. వ్యాపార వ్యవహారాలలో నష్ట నివారణ జరుగుతుంది. సంతాన సాఫల్యం కలుగుతుంది. చేపట్టే కార్యాల్లో ఆశించిన ఫలితం లభిస్తుంది. కైలాస శైల భవనేత్రి జగజ్జనిత్రీం గౌరీం నివేశ్య కనకాంచితరత్నపీఠే నృత్యం విధాతుమభివాంఛతి శూలపాణౌ దేవాః ప్రదోష సమయేను భజంతి సర్వే వాగ్దేవీ ద్రుతవల్లకీ శతమభో వేణుం దదత్ పద్మజః తాలో నిత్రకరో రమా భగవతీ గేయ ప్రయోషాడ్వితా విష్ణు సాంద్రమృదంగవాదనపటుర్దేవాత్సమం తాత్స్థితా సేవంతే తమనుప్రదోష సమయే దేవం మృడానీపతిం గంధర్వయక్షపతఘోరగసిద్ధసాధ్యా విద్యాధరామరవరాప్సర సాంగణాశ్చ येने त्रिलोकनिलयात्सह भूतवर्गः प्राप्ते प्रदोष సమయే హరపార్శ్వసంస్థః. ఈ విధంగా స్తోత్రాన్ని పఠించండి. శివ అనుగ్రహాన్ని పొందండి. ఓం నమః శివాయ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.